జాగ్రత్త, దేవునికి తెలుసు. మనం ప్రార్థనను అడ్డుపెట్టుకుని చాలా పిచ్చివేషాలు వేస్తుంటాం. కొందరు ప్రార్థనలో ఇతరులకు హెచ్చరికలు చేస్తూ ఉంటారు. కొందరు ప్రార్థనలో తమ తోటివారిని పొగుడుతూ ఉంటారు. కొందరైతే ఏకంగా దేవునికే ప్రసంగం చేస్తారు. కొందరు తమ బైబిలు జ్ఞానాన్ని బయటపెడతారు. దేవుణ్ణి ఎలా బుట్టలో వేసుకోవాలా అని ప్రయత్నించే క్రైస్తవులు ఉన్నారు. ప్రార్థనలో ఎక్కువ బైబిల్ వచనాలు వళ్ళివేస్తే జవాబు వస్తుందని అనుకునేవాణున్నారు. ఏడుపు రాకపోయినా బలవంతంగా ఏడుపు తెచ్చుకుని ప్రార్థించేవాళ్లున్నారు. కన్నీటి ప్రార్థనకు దేవుడు కరిగిపోతాడని వాళ్ల ఉద్దేశం. సాధారణ ప్రార్థనకు జవాబు రాకపోతే ఉపవాస ప్రార్థన పనిచేస్తుందని, ఉపవాస ప్రార్థనకు జవాబు రాకపోతే ఆల్ నైట్ ఫాస్టింగ్ ప్రేయర్ వలన ఫలితం ఉంటుందని, దానికి జవాబు రాకపోతే 7 రోజులో 21 రోజులో 40 రోజులో ఉపవాస ప్రార్థనలు చేస్తే ఫలితాలొస్తాయని బోధించే పాస్టర్లు ఉన్నారు. ఎంత విచారం! ప్రార్థనకు ఎలా జవాబు రప్పించుకుందాం అనే ధోరణే తప్ప దేవునికి అంగీకారమైన ప్రార్థన ఎలా చెయ్యాలి అనే ఆశ మనకెందుకు కలగటం లేదు. పొగడ్తలకు మనుషులు లొంగుతారు. పొగడ్తలకు పనులవుతాయి. అదే ట్రిక్ దేవుని దగ్గర వాడాలని చూస్తున్నామా? ఎంత పిచ్చితనం! దేవుని దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తున్నామా? ఎంత ప్రమాదం! దేవుని సన్నిధిలో అనాలోచనగా నోటికొచ్చింది మాట్లాడేయటం మంచిది కాదు. దేవునితో మాట్లాడేటప్పుడు భయం తెచ్చుకో, నీ నోటిని కాచుకో. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమిమీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అని ప్రసంగి గ్రంథం హెచ్చరిస్తోంది. మనం ప్రార్థించేటప్పుడు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. ఎంతసేపు ప్రార్థిస్తున్నాం, ఎంత వాక్చాతుర్యంతో ప్రార్థిస్తున్నాం, ఎంత భాషాపటిమతో ప్రార్థిస్తున్నాం, ఇవేవీ దేవుడు పట్టించుకోడు. దేవునికి మన సమస్త ప్రవర్తన తెలుసు. మన ప్రవర్తన సరిగ్గా లేకుండా మన ప్రార్థనలకు జవాబులెలా ఆశిస్తాం? ఆలోచించండి. మీ ప్రార్థనా జీవిత విధానాన్ని మార్చుకో. దేవుని దగ్గర్నుండి సమాధానం పొందుకో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.